నమస్కారం. ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. మన ఏకాగ్రతను మన గుప్పిట్లో ఉంచుకోవడం ద్వారా మన వాస్తవికతను ఎలా మార్చుకోవచ్చో తెలిపే ఒక ఆసక్తికరమైన కథలోకి నేరుగా వెళ్ళిపోదాం. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయని చాలామంది చెప్తుంటారు కదా, దానికి ఉన్న బలమైన తాత్విక నేపథ్యమేమిటో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి క్యాలెండర్ను 1869వ సంవత్సరానికి తిప్పుదాం. 27 ఏళ్లొక యువకుడు ప్రతిష్టాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి మెడిసిన్ పూర్తి చేశాడు. అంతా బాగుంది అనుకునేలోపే అతడి జీవితంలో ఎటూ పాలుపోని అత్యంత బాధాకరమైన చీకటి రోజులు మొదలయ్యాయి. జీవితానికి అసలు అర్థమే లేదనే శూన్యస్థితిలోకి అతను పూర్తిగా జారిపోయాడు. మొదటి విభాగం, ఆ చీకటి రోజుల నుండి వెలుగువైపు సాగిన ప్రయాణం ఎలా ఉందో చూద్దాం. ఆ యువకుడి కష్టాలు మామూలువి కాదండి. 6 ఏళ్లపాటు తీవ్రమైన అనారోగ్యం మరియు డిప్రెషన్ రావడం వల్ల అతడి చదువుకు పదే పదే బ్రేకులు పడ్డాయి. పరిస్థితి ఎంత విషమించిందంటే కొన్ని నెలలపాటు ఆత్మహత్య గురించి తప్ప వేరే ఆలోచనే అతడికి రాలేదు. ఆ డిప్రెషన్ మహమ్మారి నుంచి బయటపడటానికి అతడికి అక్షరాలా 3 సుదీర్ఘ సంవత్సరాలు పట్టింది. ప్రముఖ సంపాదకుడు జాన్ మెక్డర్మాట్ అన్న మాటలు వింటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. తన జీవితంలో ఎక్కువ భాగం ఆత్మహత్య చేసుకోకూడదనే నిర్ణయాన్ని సమర్థించుకోవడానికే అతడు వెచ్చించాడు అని ఆయనన్నారు. అంటే బ్రతకడమనేది అతడికి ఒక సహజమైన ప్రక్రియ కాదు, అదొక రోజువారీ పోరాటం అన్నమాట. ఇక్కడే అస్సలైన సందిగ్ధత మొదలైంది. వంశపారంపర్యంగా తన తండ్రికున్నట్లే తనకు పానిక్ అటాక్స్, భ్రమలు వస్తున్నాయని, ఆ జీవసంబంధమైన ఉచ్చునుంచి తానెప్పటికీ తప్పించుకోలేనని ఆ యువకుడు నమ్మాడు. కాని ఎప్పుడైతే తన ఆలోచనలను తానే ఎంచుకునే స్వేచ్ఛా సంకల్పం వైపు అడుగులేశాడో అప్పుడే మ్యాజిక్ మొదలైంది. ఇంతకీ ఆ మెడికల్ స్టూడెంట్ ఎవరో తెలుసా? సాక్షాత్తు అమెరికా అగ్రగామి మనస్తత్వవేత్త ఆయన విలియం జేమ్స్. తన స్వంత బాధనే ఒక ఆవిష్కరణగా మలుచుకుని మనస్తత్వశాస్త్రం రూపురేఖల్నే మార్చేసిన గొప్ప వ్యక్తి ఆయన. రెండవ విభాగం, స్వేచ్ఛా సంకల్పం యొక్క మేల్కొలుపు. అసలు ఈ మార్పు ఎలా జరిగిందో తెలుసుకుందాం. సరిగ్గా 1870లో ఒక అద్భుతం జరిగింది. ఫ్రెంచ్ తత్వవేత్త చార్లెస్ రెనోవియర్ రాసిన ఒక వ్యాసం జేమ్స్ కంటపడింది. అంతే, అదతడి జీవితాన్నే మార్చేసింది. మరో ఆలోచన వచ్చే అవకాశమున్నా మనం కోరుకున్న ఆలోచననే మనసులో నిలుపుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తాను జన్యువులకు బానిసను కాదన్న నిజాన్ని అతడికి తొలిసారిగా తెలిసేలా చేసింది. అప్పుడు జేమ్స్ తన జర్నల్లో ఒక మాట రాసుకున్నాడు. స్వేచ్ఛా సంకల్పంపై నమ్మకముంచడమే నా మొదటి స్వేచ్ఛా చర్య అవుతుంది అని. పాత సంఖ్యలను తెంచేసుకుని తన జీవితం మీద తనకి పూర్తి కంట్రోలుందని బలంగా నమ్మిన అత్యంత కీలకమైన క్షణమది. మూడవ విభాగం, ప్రాగ్మటిజం అనే తాత్విక ఉద్యమం, అలాగే మన స్పృహ గురించి ఇప్పుడు చూద్దాం. తోటి తత్వవేత్త అయిన చార్లెస్ శాండర్స్ పియర్స్తో కలిసి జేమ్స్ ప్రాగ్మాటిజం అనే ఒక కొత్త ఫిలాసఫీని మొదలుపెట్టారు. దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 100 ఆలోచనలున్నా ఒక ఆలోచన కంటే మరొక ఆలోచనను కావాలనే ఎంచుకునే శక్తి పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది అని. సరే, అంత బానే ఉంది కాని ఇక్కడొక పెద్ద ప్రశ్న వస్తోంది. మన మెదడును, మన స్పృహను మనం 100% కంట్రోల్ చెయ్యగలమా? మనసును పూర్తిగా స్విచ్ ఆఫ్ చేయడం సాధ్యమేనా? జేమ్స్ చెప్పిన దాని ప్రకారం ఆలోచనలు అనేవి పారే నదిలాంటివి. వాటిని మనం ఆపలేము. మనసులో ఆలోచనలు రాకుండా స్విచ్ ఆఫ్ చెయ్యడం అసాధ్యం. కానీ వస్తున్న వందలాది ఆలోచనల్లో ఏ ఆలోచన మీద మనం ఫోకస్ పెట్టాలి అన్న స్వేచ్ఛ, శక్తి మాత్రం ఖచ్చితంగా మన దగ్గరే ఉంటాయి. నాలుగవ విభాగం, ఫోకస్ అంటే దృష్టి పెట్టాలనే నిర్ణయం ఎంత క్రియాశీలకమైన మార్పు తెస్తుందో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం 2 రకాల మైండ్ సెట్స్ చూడొచ్చు. ఒకటి, పాసివ్గా ఉంటూ నాకిలాంటి నెగటివ్ ఆలోచనలొస్తున్నాయి, నేనేం చేయలేను అని చేతులెత్తేయడం. రెండోది, చాలా యాక్టివ్గా నాకు చాలా ఆలోచనలొస్తున్నాయి, కానీ నేను కావాలని ఈ పాజిటివ్ ఆలోచన మీదే ఫోకస్ పెడతాను అని నిర్ణయించుకోవడం. రెండింటికి ఎంత తేడా ఉందో చూసారా? ఇది వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఈ కంట్రోల్ రాత్రికి రాత్రే రాదు, మ్యాజిక్లు ఏమీ జరగవు. ఇక్కడ అసలైన మంత్రం నిర్ణయించుకోవడం. నిరంతరం ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే ఏకాగ్రతను సరైన ట్రాక్లో పెట్టడం మనకు అలవాటుగా మారుతుంది. 5వ విభాగం, అసలు ఇదంతా ఎందుకు చెయ్యాలి?
ఎందుకంటే ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి కాబట్టి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా 3 దశల్లో జరుగుతుంది. ముందుగా దేనిపై ఏకాగ్రత పెట్టాలో మనం ఎంచుకుంటాం. అప్పుడు మన ఆలోచనల తీరు మారుతుంది. ఆలోచనలు మారితే ఆటోమేటిక్గా మన పనులు, మన చర్యలు మారతాయి. అంతిమంగా ఆ చర్యలే కదా మన కెరియర్ను, మన లైఫ్ను డిసైడ్ చేసేది. ఆ ఒక్క చిన్న మార్పు చాలు భవిష్యత్తు మొత్తం మారిపోవడానికి. విలియం జేమ్స్కు ఎంతో స్ఫూర్తినిచ్చిన గొప్ప మేధావి రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అన్న మాటలు వింటే ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. రోజంతా మనం దేని గురించి ఆలోచిస్తామో అదే మనమవుతాము అని ఆయన చెప్పాడు. ఇది ఎప్పటికీ మారని యూనివర్సల్ ట్రూత్ కదా. అవును, ఆలోచనల తరువాతే ఆచరణ వస్తోంది. ఆలోచనలు మారకుండా మన పనులు ఎప్పటికీ మారవు. కాబట్టి మన భవిష్యత్తును డిసైడ్ చేసే ఏ ఆలోచనల మీద ఈరోజు మనం యాక్టివ్గా ఫోకస్ పెట్టబోతున్నాం అనేది మనం వేసుకోవాల్సిన అతిపెద్ద ప్రశ్న. దీని గురించే కొంచెం ఆలోచిద్దాం. ఈ విశ్లేషణ మీకు ఒక సరికొత్త దృక్కోణాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాను.